హాయ్ అండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. చేసే విధానం చూపిస్తా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ముందుగానే నేను 1 గంట మసాలాలు కలుపుకొని నానబెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, నూనె ముందుగానే వేసి నానబెట్టుకున్నా 1 గంట. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇంతేనండి. 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత నేను ముందుగానే పెనం పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కినాక వేస్తున్నాను చూడండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోండి మీరు కూడా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మా వారు చేప ఫ్రై చేయమని అడిగారు, అందుకే నేను చేస్తున్నాను. మా పిల్లలు కూడా అడిగారండి, వాళ్ళు చాలా ఇష్టమని చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను ఇట్లా చేశానండి. ఉదయం మేము చేపల పులుసు కూడా పెట్టుకున్నాం. ముందు వీడియోలో వచ్చింది, ఒకసారి చూడండి ఆ వీడియోని కూడా. చేపల పులుసు ఎట్లా పెట్టుకోవాలో చూపించాను. ఆ వీడియోని మీరు కూడా ఒకసారి ట్రై చూసి ట్రై చేయండి ఆ వంటకం. ఇది కూడా అండి, ఇదిగో కొంచెం కారం చాలలేదని మళ్ళీ నేను వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేసుకోండి మీరు కూడా ఒకసారి. ఇదిగోండి, నేను మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. పైన చేప పైన చాలా టేస్ట్గా వచ్చింది. ఇట్లా తిప్పండి ఒకసారి. అటు 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు బాగా రోస్ట్గా కాల్చుకుంటే చేపలు ఎప్పుడు చాలా టేస్ట్గా వచ్చింది. ఒక్కసారి కొత్తగా చేసేవాళ్ళు అయితే ట్రై చేయండి మీరు కూడా. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి, మంచి స్మెల్ వచ్చిద్దని. చేపలు వాసన వస్తాయని చాలామంది ఇష్టపడరండి. నేను చేపలు తేంగాలే మా వారు నిమ్మకాయ వేసి బాగా కడిగానండి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కూడా కడిగాను. చాలా టేస్ట్గా, వాసన మటుకు రాదండి. నాది కొత్త ఛానల్ అండి, మీరు కూడా ఒకసారి చూడండి నా ఛానల్ని. చాలామందికి తెలియదండి, ఇప్పుడే నేను కొత్తగా పెడుతున్నాను. ఒక 10 రోజుల నుంచి వస్తున్నాయి నా వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి. పిల్లల స్కూల్ తెరిచారు కదండి, రోజుకి ఒక వంటకం చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఎట్లా చేయాలో మీరు కూడా చూసి నా వీడియోలు ఒకసారి లైక్ చేయండి, ఓకే చేయండి. ఇదిగోండి, ఇట్లా వచ్చింది చేపల ఫ్రై. ఇవి ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.